రానీల్, ఇవిగోండి డాక్యుమెంట్స్. నీల్, ఇప్పుడు నువ్వేసే అడుగు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోలేందని నీకు తెలిసే ఉంటుంది. బలవంతం చేస్తున్నానని బాధపడుతున్నావా? అలాంటిదేం లేదంటే మీరు చెప్పినట్టు చేసిన వాళ్ళ జీవితాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరిప్పటికిప్పుడు ప్రాణత్యాగం చేయమన్నా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. అఖిల ప్రాణాలు కోరుకోదయ్యా. పగా ప్రతీకారాలతో సాధించలేనప్పుడు ప్రేమతోనే సాధించాలి అనుకుంటుంది. అహంకారంతో ప్రాణాలు తీస్తూ పోతే ఈ భూమి మీద మనుషులనేవారెవ్వరూ ఉండరు. చంద్రముఖి, నీలాంబరి ఇద్దరు తోడబుట్టినవాళ్లే. అక్క మారింది, చెల్లి మారాలని కోరుకుంది. నీలాంబరి మారుతుందన్న నమ్మకం నాకస్సలు లేదంటే. మారాలి నీల్, నీ ద్వారానే తనలో మార్పు రావాలి. ఒక రాక్షసిని పెళ్లి చేసుకోబోతున్నావు నీల్, కాని తనలో కూడా ఏ మూలనో మానవత్వం ఉండే ఉంటుంది. ఏవండి, రావు గారికి కాల్ చేయండి. అలాగే అఖిల. రింగ్ అవుతుంది అఖిల. హలో రావు గారు, వెంటనే ఒకసారి ఇంటికి రండి. నీల్, నీలాంబరి నిన్ను కాదు అంటే ప్రాణాలు తీస్తావన్న భయం ఉన్నా రేపు నీ ప్రేమ అవసరం కదా. ఆ, అప్పుడే మనం చేసిన పని సార్థకమయ్యేది. తలుపు ఓపెన్ చేయవే రే శేఖర్, తలుపు ఓపెన్ చేయండి. ఒరే నీల్గా, ఒరే చీపరండి. ఏ శేఖర్, రే నీల్గా, తలుపు ఓపెన్ చేయండి రా. రే నన్ను టార్చర్ పెడితే ఇంతకింత మీరందరూ అనుభవిస్తారా? ప్లీజ్ తలుపు ఓపెన్ చేయండి రా. రే ప్లీజ్. తలుపు ఓపెన్ చేయండి. నీలాంబరేట్ అలా కొడుతుంది. ప్లీజ్. లోపలికి ఎక్కడికెళ్తావే? నోరు మూసుకొని పడుండవే. బలవంతంగా నాకు పెళ్లి చేయాలని చూస్తే మిమ్మల్ని శపించేస్తానే. కుళాయి వాటర్ తీసుకురానా, బోర్ వాటర్ తీసుకురానా? దేనికిరా? నీళ్లు చల్లి శపిస్తావు కదా. ఏంటి మీకు నేను కామెడీ చేసేదల్లా కనిపిస్తున్నానా? సీరియస్ గా నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను నీలాంబరి. రే 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 రే, మీ అందరి మీద కేసు పెట్టి మిమ్మల్ని ఊచలు లెక్క పెట్టిస్తాను. ఎక్కడికెళ్తావే? నువ్వు మా నుంచి తప్పించుకోలేవే. ఆకలి మీద ఉన్నావు, నమిలి పారేస్తాం. ఏమనుకున్నావో? పోలీస్ స్టేషన్కి వెళ్తే 100 కేసులు నీ మీదే పెడతాం. ఏంటి గోలా? సౌండ్ పొల్యూషన్ ఏంటి నీలాంబరి? నా ఆర్తనాదాలేం మీకు పట్టవా? కాబోయే పెళ్లి కూతురువు నువ్వు అరిచి గ్లామర్ ఎందుకు పాడు చేసుకుంటావు? అరవనిచ్చిన బాబు, దీని బుగ్గలైనా కరగని. బుగ్గలుండాలంటీ. ఎందుకయ్యా? కొరుక్కు తినడానికా? కాదు, ఫస్ట్ నైట్ లో. నాకు మెంటల్ ఎక్కించకండి రా. ఏం మాట్లాడుతున్నారు మీరందరూ అసలు? నీ బుగ్గల గురించే మాట్లాడుకుంటున్నావు. ఊరుకోండి మేడం, వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది. ఎప్పుడు శేఖర్? మా చెల్లెలు నీలాంబరి మెళ్ళో నీళ్ళు ఎప్పుడో తాళి కట్టాడు కదా. అవును కదూ, మర్చిపోయిన శేఖర్. ఆ నేను నీలాంబరిని కాదసలు. కాదంటే ఎవరు నువ్వు? ఒంటి మీద తోలు తీయించుకుని రూపం మార్చుకునొచ్చావా? చంద్రముఖివి కాదు అంటే శేఖర్ చెల్లెలు నీలాంబరివే అని ఒప్పుకో. ఇవన్నీ ఎందుకంటే
మళ్ళీ నీలాంబర్ని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. రేయ్, మళ్ళీ మళ్ళీ పెళ్ళేంట్రా? నాకు పిచ్చెక్కించాలనుకుంటున్నారా? అయినా అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడ వెళ్ళాలి? అవన్నీ పక్కన పెట్టేసే నీలాంబరి. నీ మెళ్ళో నీళ్ళు తాళి కడతాడు. మీరిద్దరూ హాయిగా కాపురం చేసుకోండి. ఎందుకలా మొహం పెట్టావమ్మా? కొంచెం నవ్వచ్చు కదా. నవ్వెలా వస్తుంది? వస్తుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏయ్! వీడు అస్సలు మాట వినట్లేదు. ఆ! ఇప్పుడు నవ్వుతుంది. చీపురాండి. లాఫింగ్ స్ప్రే మొహం మీద స్ప్రే చేశారు. పెళ్ళయ్యేదాకా నవ్వుతూనే ఉంటుంది. ఆ తరువాత ఏడుస్తుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. మోసం చేసిన దాన్ని మోసం చేసే దెబ్బ కొట్టాలి. చూడండి శేఖర్, తను ఎలా నవ్వుతుందో. నా చెల్లెల్ని చంపేసిన ఈ రాక్షసి నవ్వుతుంది కాని జీవితాంతం కుమిలిపోయేలా చేయాలి నీల్. చేస్తాను శేఖర్, దీని సంగతి చూస్తాను. ముందు దీన్ని పెళ్లి కూతుర్ని చేయాలి. అవునా? అవే నీలాంబరి, నిన్ను ముస్తాబ్ చేస్తాను. నా పెళ్లి. నీల్, బీ రెడీ. ఐఎమ్ రెడీ బ్రో. పదండి. పదండి. శ్రీవారు, ఆ ఫోన్ పట్టుకుని చూస్తూ ఉండకపోతే ఏదైనా పని చేయొచ్చు కదా. నేను చూస్తూ కూర్చోమంటావా? దాన్ని పని అనరు, పిచ్చి అంటారు. ఆ పిచ్చిలో ఆనందం ఉంటుంది. అట్టగా ఏయ్, పార్వతి, పార్వతి, నా మొబైల్ ఇవ్వు. నానివ్వను. నీల్ నీలాంబరి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను. ఇటివ్వు. ఏటి ఈ ఫోన్లోనా? అట్ట ఇట్ట చేయొచ్చు. అది కాదు, బాజా భజంత్రీలు అక్కర్లేదు శ్రీమతి. ఆ నీలాంబరి నవ్వడం ఆపి ఏడవడం మొదలు పెట్టేలోపు ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేస్తున్నాను పార్వతి. అఖిలాంటి, మీరన్నారో లేదో ఆ నీలాంబరి అరుస్తూ వస్తుంది చూడండి. రాని ఏంటో చూద్దాం. అఖిలాంటి, ఏమైంది? నువ్వు ఉండదేవా? అఖిలాంటి. ఏయ్, ఎందుకే పిచ్చిదాన్ని అరుస్తున్నావు? ఇందాక బానే నవ్వావు కదా. నన్ను పిచ్చిదాన్ని చేసి మీరందరూ నవ్వాలనుకుంటున్నారా? ఏయ్, ఎందుకు గొంతు చించుకుంటున్నావు? ఆ? కొద్దిసేపు ఆగితే మీ చొక్కాలు కూడా చించుతాను. ఏయ్, నీలాంబరి, ఏంటి ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఈ నీలుగాడితో నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారా? అంటే మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా మీ అందరినీ జైల్లో పెట్టించే ఏర్పాట్లు చేస్తాను చూడండి. నువ్వు మనిషిగా మారే అవకాశం ఈ పెళ్లితో వస్తుంది నీకు. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? నీళ్ళని పెళ్లి చేసుకొని నీ రాక్షసత్వాన్ని వదిలేసి ఆడతనాన్ని కాపాడుకుంటూ అర్థం చేసుకుంటే బాగుంటావు, బాగుపడతావు. నన్నే కొడతారా? మీతో దెబ్బలు తింటూ పడుండటానికి నేనేమి మీరు పెంచే పెంపుడు కుక్కని కాను. ఇప్పుడే పోలీసుల్ని పిలిపిస్తాను చూడండి. ఎవరొస్తారో పిలువు, వాళ్ళు కూడా పెళ్లి చేస్తారు. పిలవమని చెప్పారు కదా. ఫోన్ చేస్తావా, అరుస్తావా? పోలీసులు వస్తే దీన్ని ఎన్కౌంటర్ చేయించేయాలి. ఏయ్, నన్నెందుకు చంపుతారు? పోలీసులు నన్ను సేవ్ చేసి మిమ్మల్ని అందరినీ స్టేషన్లో పెడతారా? ఆంటీ, పిచ్చిదానా, నువ్వు శేఖర్ చెల్లెల్ని చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టావు. దానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే.
ఒక్క మాట కోర్టులో చెప్పినా దీనికి శిక్ష పడుతుంది మేడం. అఖిలక్క చెప్పమంటే ఈ రోజే ఇప్పుడే దీన్ని కోర్టుకి ఇడుస్తాను శేఖర్. చీప్ అంటే ఏంటి బెదిరిస్తున్నావా? ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు చెప్తే ఎవ్వరు నమ్మరు. చేసిన పాపలకి శిక్ష పడకుండా ఉండాలి అంటే నీ మెడలో తాలి పడాల నీలాంబరి. ఆహా, నీది పోయేదే ఉందే. సలహాలు ఇవ్వకుండా నీ మొగుడిని నాకు కట్టబెడతావా చెప్పు. చెప్పు తగ్గుతాది. అదిగో ఏసీపీ గారు వస్తున్నారు. రండి సార్. వచ్చేసారా? చూడండి, వీళ్ళందరూ నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. కిడ్నాప్ కేసు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు పనిష్ చేయండి. ఏసీపీ గారు వచ్చింది నీకోసమే, కాకపోతే నీకు హెల్ప్ చేయడానికి కాదు, నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? శేఖర్ తన చెల్లెల్ని చంపాడని కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళ చెల్లెల్ని చంపేసి తన రూపంలో నువ్వే వచ్చావని చెప్తున్నారు. నీలాంబరి నా భార్య. మేమిద్దరం ఎప్పుడో పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ కంప్లైంట్ ఏంటి శేఖర్? ముందు తను ఏం చెప్తుందో విందాం నీల్. ఒక్క నిమిషం. నీలు నీలాంబరి ఇద్దరూ నా ఎదురుగానే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు. ఇవిగోండి డాక్యుమెంట్స్. మరి మీ చెల్లెలు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారుగా శేఖర్? తను మా చెల్లెలు కాదంటుంది సార్. అయితే నా భార్యను ఒప్పుకోవాలి కదా సార్? లేకపోతే శేఖర్ చెల్లెల్ని చంపిన చంద్రముఖివా? చెప్పు, ఏ స్థానంలో ఉంటావో డిసైడ్ చేసుకో. చెప్పు. చెప్పవే. ఆంటీ, నా మెడ చుట్టూ ఇలా ఉచ్చు బిగించాలనుకుంటున్నారా? నీ మెడలో మంగళసూత్రాలు ఉండాలి అనుకున్నాను, కానీ నువ్వే వినడం లేదు. వినకపోతే జైలుకు వెళ్తుంది. ఏ పేరుతో వెళ్తావో నువ్వే ఆలోచించుకో. చెప్పు. శేఖర్, మీ చెల్లెల్ని చంపిన తనేనని నమ్మితే షూట్ చేసి పారి. ఎన్కౌంటర్ కింద నేను కేసు ఫైల్ చేస్తాను. అదేమైనా గులాబ్ జామ్ అనుకుంటున్నారా? అలా ఇస్తున్నారు. అది గన్ను. షూట్ చేస్తే చచ్చిపోతాను. భవానీ మేడం, మా చెల్లెల్ని ఇదే కదా తగలబెట్టింది. అవును, కాల్చి పడేస్తావా? ఏంటి? శేఖర్ వద్దు, నా మాట విను. అంటే మీరేనా చెప్పండి. శేఖర్ వద్దు. శేఖర్ వద్దు. వద్దు, వద్దు శేఖర్. ఆగు శేఖర్. వదులు నీల్, వదులు. ఆగమని చెప్తున్నానా? తను నా నీలాంబరి శేఖర్. పొరపాటు పడకు. నీలాంబరి, ఏంటి అలా చూస్తున్నావు? మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కదా, రిజిస్టర్ ఆఫీస్లో సైన్ చేసి ఫోటోలు కూడా దిగాం కదా. డాక్యుమెంట్స్, ఫోటోస్ అన్నీ ఇక్కడ సాక్ష్యాలుగా ఉన్నాయి. చూడు. అబ్బా ప్లీజ్ ఆపండి. నేను ఈ కన్ఫ్యూషన్ లో చచ్చిపోయేలా ఉన్నాను. ఇప్పుడేంటి? నేను బ్రతకాలంటే నీల్ భార్యనని ఒప్పుకోవాలి, చావాలంటే చంద్రముఖినని చెప్పాలి. అంతేగా? అంతేగా? కన్ఫ్యూజ్ అయినా క్లారిటీగానే ఉన్నావు.
ఇప్పుడు చెప్పు, చేస్తావా బతుకుతావా? నేను 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 నీల్ భార్య నీలాంబరినే. ఏసీపీ గారు, మా నీల్ పెళ్లికి మేమెవరం వెళ్ళలేదు. ఇప్పుడు మీరు, రిజిస్ట్రార్ రావు గారు అందరూ ఉన్నారు కదా. మీరు సాక్షిగా ఉండగా మా కుటుంబం సమక్షంలో నీలాంబరి మెళ్ళో మళ్లీ తాళి కడతాడు. మళ్ళీనా? కట్టించుకోవే. మొగుడు ఎన్నిసార్లు తాళి కడితే అంత మంచిది. పంతులు గారిని పిలిపించినామా? అక్కర్లేదు. రావు గారు, పంతులు గారు కూడా. వావ్, గ్రేట్. అయ్యా తాళిబొట్టు తీసుకున్నారా? ఆల్రెడీ తాళిబొట్టు రెడీగానే ఉంది. కానివ్వండి. రా నీలాంబరి, నేను వెళ్ళి ఫొటోస్ తీస్తా. నువ్వు కానీ మహి. నీల్ తాళికట్టు. ఆహా, నీలాంబరి పెళ్లి కూతురాయనే, మా నీలు బాబు పెళ్లి కొడుకాయనే. కట్టు బాబు కట్టు. ఏంటంటే నానేనా మోదీ ఎనహేతిన కంటే రెడ్డినాను సులగే గంగే శరణం శరణ్. అరే ఇటు తిరగండి రా. ఫోటోకి ఫోజ్ ఇద్దాం. చూడు 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 చూడు. చూడు. సంతోషంగా పెళ్లి జరిగింది. థ్యాంక్ యూ ఏసీపీ గారు. రావు గారు, థ్యాంక్ యూ. నీలాంబరి పారిపోతే ఎక్కడున్నా పట్టుకొచ్చి జైల్లో పెడతాను సార్. రోజు నీలంబరి ఇద్దరు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి సార్. ఈ రోజు రాకపోతే ఆ రోజు నేను షూట్ చేయొచ్చు సార్? తప్పకుండా శేఖర్. సార్, శేఖర్కి రివాల్వర్ ఇచ్చారు. నాకు మీ సంఖ్యలు ఇస్తారా? నేను నీలాంబరిని కట్టేసుకుంటాను. తీసుకో బాబు. పట్టు నీళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నవ్వవా? నేను నవ్విస్తానే, చూడు. నవ్వు నవ్వు నీలాంబరి, నవ్వు. ఇంకా చూడు, ఇంకా 2-3 గంటలు నవ్వుతూనే ఉంటుంది. ఇక తీసుకెళ్ళ నీల్. వెళ్దామా నీలాంబరి? తీసుకెళ్ళ. బాయ్. థ్యాంక్ యూ ఏసీపీ గారు. థ్యాంక్ యూ రావు గారు. నేను పంపించొస్తాను, పదండి. Cooking or cookery is the art, technology, science and craft of preparing food for consumption. Food safety depends on the safe preparation, handling and storage of food. Of the food. శ్రీవారు, కట్. ఏంటిది? ఏం చెప్తున్నారు? వంటల ప్రోగ్రాం గురించి చెప్తున్నాను పార్వతి. ఇంగ్లీష్ లో చెప్తే ఎట్ట పెద్దబాబు గారు, కుసంత తెలుగులో కూడా చెప్పండి. నా బోటులో కూడా అర్థం అవ్వాలి కదా. వంట చేసేది నువ్వే, నీకెందుకు అర్థం కాదు? ఇప్పుడు ఏం వంట వండాలి శ్రీవారు? చేయాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు బ్యూటీ టిప్స్ గురించి చెప్పిన వీడియోస్ 1,00,000 మందికి పైగా చూసారు తెలుసా?
1,00,000 మందా? పార్వతినా మజాక ఏమనుకున్నావు? నేను చెప్పింది వింటున్నారా? ఆశ్చర్యంగా ఉందే. హలో మేడం, నేనే వింటున్నాను, ఇక జనం వినరా? అయితే ఇప్పుడు ఏంటంట? ఆ, నువ్వు వంటల గురించి బ్రహ్మాండంగా మాట్లాడతావు, అద్భుతంగా చేస్తావు. ఇదంతా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టావనుకో, లక్షల మంది చూస్తారు. సక్సెస్ అయితే వంటగది నుంచే ₹1,000 సంపాదించొచ్చు పార్వతి.